ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గాజువాక నియోజకవర్గం హాట్ ఫేవరెట్. వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరికి హోమ్ గ్రౌండ్. ఒకరు మంత్రి అయితే మరొకరు సీనియర్ నేత. అభివృద్ధి, సింపతి, లోకల్, ఈ మూడు అంశాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అధికార కూటమి పక్షాలు అత్యంత పగడ్బందీగా వ్యవహరించాయి. తెరచాటు రాజకీయాలు, లోపాయకారి ఒప్పందాలు ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నాయి. 35 ఏళ్ల క్రితం తండ్రులు, ఇప్పుడు కొడుకుల మధ్య ప్రత్యక్ష పోరులో అంతిమ ఫలితం ఎవరి పక్షం? జూన్ 4న తేలనుంది. స్టీల్ సిటీ వైజాగ్లో కీలక స్థానం గాజువాక నియోజకవర్గం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడటంతో మినీ ఇండియాను తలపిస్తుంది గాజువాక. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో గాజువాక ఏర్పాటైంది. గత 3 ఎన్నికల్లో 3 భిన్న పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం ఈ సీటు ఎగరేసుకుని పోయింది. 2014లో తెలుగుదేశం విజయం సాధించింది. స్థానికుడైన బీసీ నేత పల్లా శ్రీనివాస్కు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోరులో 65.33% పోలింగ్ నమోదైంది. వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్పై 16,753 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి గాజువాకలో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు డి అంటే డి అనేలా తలపడ్డారు. గాజువాకలో జనసేన జెండా ఎగురవేస్తామన్న పవన్ వ్యాఖ్యలతో పల్లా సందిగ్ధంలో పడిపోయారు. పవన్ పోటీ చేస్తే సీటు వదిలేస్తానని, లేని పక్షంలో రాజీ పడబోనని పల్లా ప్రకటించడంతో టీడీపీ ఇరుకున పడింది. అనేక తర్జన భర్జనల తర్వాత టికెట్ మాజీ ఎమ్మెల్యేకు ఖరారు చేసింది. మరోవైపు అధికార వైసీపీ అనేక మార్పులు చేసి ఆఖరి నిమిషం వరకు క్యాడర్ను తిక్కమక పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని తప్పించి యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ చందుకు బాధ్యతలు అప్పగించింది. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఈ ప్రయత్నం చేసినప్పటికీ పార్టీని సమన్వయం చేయటం కొత్త నాయకత్వంతో సాధ్యం కాదని వైసీపీ గ్రహించింది. ఎమ్మెల్యే వర్గం నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటనను అధిష్టానం సీరియస్గా తీసుకుంది. గాజువాకలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులకు అవకాశం అనే యాంగిల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ను రంగంలోకి దించింది వైసీపీ. దీంతో గాజువాక ఎన్నికల వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. సరిగ్గా 2 నెలల ముందు ఇక్కడ అడుగుపెట్టిన మంత్రి గుడివాడ పోల్ మేనేజ్మెంట్లో తన మార్క్ చూపించారనే చెప్పుకోవాలి. బలమైన కాపు సామాజిక వర్గం, స్థానికుడు కావటం, 3వ తరం రాజకీయ కుటుంబం, ఇవన్నీ అమర్నాథ్కు పూర్తిగా కలిసి వచ్చాయి. లోకల్ ఫీలింగ్ వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు బాగానే వర్కౌట్ అయింది. సింపతి, సాంప్రదాయ ఓట్ బ్యాంక్, బీసీ ఓటింగ్పై పల్లా శ్రీనివాస్ ఆధారపడ్డారు. హోమ్ పిచ్లో జరిగిన హోరాహోరీ పోరులో ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఉత్కంఠ భరితంగానే జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2వ పెద్ద నియోజకవర్గం గాజువాక. ఇక్కడ 3,33,611 మంది ఓటర్లు ఉండగా ఇందులో మగవాళ్లు 1,67,112 మంది కాగా మహిళలు 1,66,457. 2,32,949 ఓట్లు పోల్తో 69.3% పోలింగ్ నమోదైంది. 2019లో ఇక్కడ 2,02,094 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే 65.33% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 4% ఎక్కువ పోలింగ్ జరిగినట్లు లెక్క. దీంతో పెరిగిన ఓట్లు ఎవరిని గెలిపిస్తున్నాయి, ఎవరికి షాక్ ఇస్తున్నాయనే విశ్లేషణలు అంతటా వినిపిస్తున్నాయి. కీలకమైన అంశాల ప్రభావం ఎంత అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. వీటిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అత్యంత ప్రధానం. RINLలో ప్రస్తుతం 16,000 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు 30,000 మంది ఉన్నారు. ఈ పరిశ్రమలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిర్వాసిత కుటుంబాలు దాదాపు 8,000 మంది పైనే. ఒక్క స్టీల్ ప్లాంట్ పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకే 1,200 చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే గాజువాక అభివృద్ధి అంతా స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్, ఇతర పరిశ్రమల ఆధారంగా జరిగిందనే చెప్పాలి. గాజువాకలో కూటమి అభ్యర్థికి ఓటేయటం అంటే ఉక్కు అమ్మకానికి ప్రజామోదం లభించినట్లేనని, అందువల్ల తిప్పి కొట్టాలని వైసీపీ
విస్తృతంగా ప్రచారం చేసింది. స్వయంగా సీఎం జగన్ ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజల్లో పెద్ద చర్చకు తెరతీశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు గనక కేంద్రం ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకోవటానికి సిద్ధమంటూ కూటమిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి అమర్నాథ్. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో తొలిసారి గాజువాక అభివృద్ధి ప్రణాళికను ప్రకటించి విజయ సారథిగా అలాగే విజయ వారధిగా నామకరణం చేశారు. 5 ఏళ్ల కాలంలో తాను ఏం చేస్తానో చెప్పేందుకు అమర్నాథ్ చేసిన ప్రయత్నం కొంతమేర ప్రజలకు చేరింది. మహిళా ఓటర్లు, కార్మిక వర్గం ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా తమదేననే అంచనాలతో వైసీపీ ఉంది. జనసేన పోటీలో లేని కారణంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చీలిక వచ్చిందనే లెక్కలు వినిపిస్తున్నాయి. 2 నెలల వ్యవధిలో గాజువాకలో టఫ్ ఫైట్ వాతావరణం తీసుకొని రావడంలో అమర్నాథ్ సక్సెస్ అయ్యారు. కానీ పార్టీలో అంతర్గత పోరు, ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం అంటీ ముట్టనట్లు వ్యవహరించడం వంటివి వైసీపీకి ఎంతవరకు డ్యామేజ్ చేశాయనేటువంటిది తేలాల్సి ఉంది. పైగా స్టీల్ ప్లాంట్ అమ్మకం కారణంగా కూటమిని వ్యతిరేకించే ఓటింగ్ మొత్తం అధికార పార్టీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. కారణం ఇక్కడ సిపిఎం బరిలోకి దిగింది. జీవీఎంసీ ఎన్నికల్లోనూ గాజువాక పరిధిలోని కీలక డివిజన్లలో టీడీపీకి కమ్యూనిస్టు పార్టీలకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అటు తెలుగుదేశం పార్టీకి కూడా చిక్కులు తక్కువేమీ లేవు. సౌమ్యుడిగా ముద్ర ఉన్న పల్లా శ్రీనివాస్ను ఈ దఫా ఎన్నికల నిర్వహణ బాధ్యతను పార్టీకే వదిలేయటం అత్యంత చర్చనీయాంశం. పోల్ మేనేజ్మెంట్లోనూ తడబడ్డారనే ప్రచారం జరుగుతోంది. అమర్నాథ్ అభ్యర్థిత్వం ఖరారు కాకముందు తనకు గంపగుత్తగా పడతాయనుకున్నటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లలో చీలిక ఏర్పడింది. ఇక్కడ జనసేన, బీజేపీ పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది. అయితే అంతర్గత కారణాలతో ఎంత పర్సంటేజ్ షిఫ్ట్ అయిందనేటువంటిదే కీలకం. అదే సమయంలో సింపతి, స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేయటం, ప్రజలకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయం, అన్నింటికీ మించి బీసీల ఓట్ బ్యాంక్, కాపులతో ఉన్న కుటుంబ సంబంధాలు, ఇలా పల్లాకు చాలా ప్లస్ పాయింట్లే ఉన్నాయి. దీంతో గాజువాక ఎన్నికల పోరు 2019 అంత పీక్స్గా లేకపోయినప్పటికీ 2024లో కూడా నిర్ణయం ఎలా ఉంటుంది, ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటిది అత్యంత ఆసక్తికరంగా మారింది.